సర్వలోక జనని సరివోచను జనని వచ్చను జనములకు నా తెలియకరమై చూడ చక్కని జనని వచ్చను జనములకు నా తెలియకరమై చూడ చక్కని పరిపూర్ణమే బ్రాహ్మణి సదా జనని సరివోచను సంభ్రమమున సర్వలోక జనని సరివోచను కరమున దండముతో పాదుకాలతో గాజాయ శీలముతో మెరయు కుంకుమ రేఖలను మిల్చి బాలక కనజయింపగా మెరయు కుంకుమ రేఖలను మిల్చి బాలక కనజయింపగా మౌతికి శుభం పరమౌతికి హారములు శుభ్రాంతి కరణములను పవిం జనని సరివోచను సంభ్రమమున సర్వలోక జనని సరివోచను కరతండనాగనులు కల్లు నామోగే గాను బంగారు విరులు కాబడు సరళనందులు భరితమగు తరుణి విరులు కాబడు సరళనందులు భరితమగు తరుణి మురులు వేగక అరుదుగలు కురులాడుతున్న జనని సరివోచను సంభ్రమమున సర్వలోక జనని సరివోచను సంభ్రమమున సర్వలోక జనని సరివోచను ధుర్జనులకు గుండెలు గల్మానగ అండపిండాండమునకు బ్రహ్మాండ గోళంబగు నవ్వల అండపిండాండమునకు బ్రహ్మాండ గోళంబగు నవ్వు నిండి వెలుగును నిండునే జలదండమై గనులను జనని సరివోచను సంభ్రమమున సర్వలోక జనని సరివోచను సర్కానులను గెల్వగా జలమోద కంది మల్లయ్య బాలమందిరంబునగలసి భక్తుల కంది మల్లయ్య బాలమందిరంబునగలసి భక్తుల అందరి రక్షకుడు ఆనందపూర్ణమయం జనని సరివోచను సంభ్రమమున సర్వలోక జనని సరివోచను కుర్చీ ఇట్లాగా రాజుగారు 10,000 వందనములు దండము సద్గురు శేఖర
శరణ్య అండాండ పిండాండ బ్రహ్మాండమున చల్ల అండాండ పిండాండ బ్రహ్మాండమున చల్ల నిందియోవలగేటి నందస్వరూపాయ దైవవాదేన బ్రహ్మావేత్త భక్తచరణ్య తాతగారు వందనము భక్తవందిత వందనము గయో పనిది వరదాయక నా వందనము మప్పిదామహ నా వందనము మప్పిదామహ వందనమిద పోతులు రే వంశ ప్రతాప సదానంద వైభవాదీప సుందర వదనద బిందాసదానంద సుందర వదనర బిందాసదానంద మందిర ద్వారక వాటాసి కోతులు మందిర ద్వారక వాటాసి కోతులు వంశ ప్రతాప సదానంద వైభవాదీప తాతగారు యోగ నిద్రలో ఉన్నారు. మంగళారతి ఇచ్చి మేల్కొల్పెదా. పట్టుకొని ఉన్నారు. ఒక్కొక్క బిళ్ళే ఒక్కటే స్మృతి. శ్రీ వీర గురురాయ జయ మంగళ లోకైక పూజాయ శుభ మంగళ నీకు జయ మంగళం. ఓ దేవాని మనసు నవనేతమో నీ వంట మాగిముడు ఆనందము
నీకు జయ మంగళం. శుభ మంగళం. తాతగారు నన్ను పిలిపించిన కారణమేమి? మా జగదీశ్వరి మోదము తోడు తమిళమేమ దూతే కుల చిత్తుండు తొలి జన్మ ఫలంపు పవేశం బైనందున వేదాంత రాశమెల్ల వినగోరినాడు వేడో వేడు వలదని చెప్ప వినడాయ వేడు నాయన సిద్ధ మా ఈశ్వరదేవి సిద్ధుడనేవాడు పాయక 12 సంవత్సరాలు మన పంచకాచున్నాడు. కాన వాడికి ఈ ఒక్క పరమార్థము కోరి ఉన్నాడు. వాణ్ణి పరీక్షించి చూసి తదుపరి చెప్పదను. తాతగారు నీకు నేను చెప్పగలంత దాన్ని తెలిపెదను విను. వాని మనసులో జ్ఞానము కావలయునన్న కాని అది ఏం తల్లి? అనుభవజాదు చెడులకు పనిపోని చెప్పకూడదు. అనుభవ సాదృశ్యమైన అగు పాడు దాకా వాణి తెలియ అగు పాడు దాకా జానకులైన తనయుని గుణములు జనని జనకులైన తనయుని గుణములు కనికట్టవలే గాని కనికారములైనా అగు పాడు దాకా వాణి తెలియ లఘు పాడు దాకా
ఏం తల్లి? తల్లిదండ్రులైనను కుమారుని గుణములు తెలిసినంత వరకు నమ్మజాలకుందురు కదా. అలాగుననే వీని గుణములు తెలిసినంత వరకు వీనికి జ్ఞానోపదేశం ఇచ్చుట అంత మంచిది కాదని నా అభిప్రాయం. అలాగనే తల్లి. అదియునుగాక కుర్చీ ఉన్నది తెచ్చిన. కూర్చో కూర్చో నిలబడగలరా? ఆయన లోపల కుర్చీ ఆడనే ఉందిగా. శబ్దయ్య రావాలి. ఇరవై అంతలే. కూర్చుంటాడు వచ్చే పని లేదా? కూర్చోడు వచ్చి కావాలి ఉండాలిగా? ఆయన కాళ్ళు ఉన్నాయి, కూర్చుని అర్థం కాలేదా? కూర్చో వచ్చి రా, పక్కన ఉండరా. ఆడ కూర్చో, వేసేద్దా ఆడ కింద కూర్చో. ఆ స్వయం కాడ కూర్చో. అడిగినప్పుడు చెప్పకూడునా బ్రహ్మానుభవము ఈశ్వరానుభవము పరశివాయోగము అడిగినప్పుడు చెప్పకూడునా అడిగినప్పుడు చెప్పుటకు విధిపడుతులోడల ప్రాణజన్యము అడిగినప్పుడు చెప్పుటాగిని పడుతులాడల దానికి నిర్మల యుగమునాయ్ గడచి నిలసిన స్వానుభవమిది. అడిగినప్పుడు చెప్పకూడునా బ్రహ్మానుభవము ఈ స్వానుభవము పరశివాయోగము అడిగినప్పుడు చెప్పకూడునా అడిగినప్పుడు చెప్పకూడునా బ్రహ్మానుభవము ఈశ్వరానుభవము పరశివాయోగము అడిగినప్పుడు చెప్పకూడునా తక్కునను సంసార జలదిల ముఖము జగములో తక్కునను సంసార జలదిల ముఖము జగములో చిట్టి పొరలను తత్తరణ సకలేత పెద్దలో పిక్కు సంతానంబులిడ తీరి మోక్షంబు కొరకై చక్రవర్తులు రాజ్యమిడతీరి రాజాభిరాజులు గురుని పొందగా దుశ్శాదులంతా దిక్కు తెలియక అటవి చేరి విక్రమగమో కంకుడందని నిలకడది అని పలుకలేక విక్రమగమో కంకుడందని నిలకడది అని పలుకలేక దక్కినట్టే మాటలాడు దయకు పాత్రుడనన్న మాత్రమే. అడిగినప్పుడు చెప్పకూడునా బ్రహ్మానుభవము ఈశ్వరానుభవము పరశివాయోగము అడిగినప్పుడు చెప్పకూడునా నిరతముగ తాపాధ్యయౌమరమురయు కన్ను విందురానక తాతగారు నిరతముగ తాపాధ్యయౌమరమురయు కన్ను విందురా వరల సుమ విజయాదిన ఓడి వెరుగక నరులు కొందరు దురితమున బడి పొరలు తుండిరి మరు వెరుగలేక నరకపు మందు పర
గారు, అదేం తల్లి? ఈ సిద్ధుని కొంత పరీక్షించి చూసేదా? అలాగనే తల్లి, అలాగనే పరీక్షించము. అలాగనే పరీక్షించు నాయనా సిద్ధ. అదిగో నా మనవరాలను జగదీశ్వరి పోయే ప్రయత్నించు. నా మనవరాలకు జగదీశ్వరు వచ్చినది, ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ఆలించి పాలించి నీకు ఆమె కొంత తదుపరి బోధించదు నాయన. అలాగనే స్వామి, అలాగనే మహాత్మా. నువ్వు లోనే పో.
బాలక, ఓ బాలక, అమ్మా చిలక. ఎక్కడ ఊరు? ఎక్కడి ఊరునేది? ఎక్కడి ఊరునేది? ఇటులేటికి వచ్చితి ఏమి కోరగా? చక్కని బాలప్రాయుడు సాధులను వాబోటి వారితో అక్కర ఏమి కలిగే? ఇటులా ఇటులా శరణము ప్రతి వేడుచునుంటివి యోగబలుగడ బాలక బాలక మీ గ్రామము పేరేమి? మీ తల్లిదండ్రులు ఎవరు? నీ పేరేమో చక్కగా వివరింపుమురా. అట్టనే తెలుపుదమ్మా. కళ్యాణ్ అంట. కళ్యాణ్. ముని ముందుగా అగపడచున్నదే
ఊరు ముడుమాల, మా తల్లి ఆదాంబి, అబ్బ పీరు సాహిబు, నా పేరు దుదివేకుల సిద్ధుడందురమ్మా. సిద్ధుడవు, చక్కని నామకరణమురా. ఎందులకు నీవు మా సాన్నిధ్యమునకు వచ్చితి బాలక? నీ 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 సన్నిధ కోసం వచ్చింది, నాకు ఆ పరమార్థ కోసం వచ్చింది అమ్మా. పరమార్థమనగది సామాన్యము కాదు నాయన. ఇదిగో తెలిపెదను చును, దేహమందు చూడాలి. దేహమందు చూడరా, ఆత్మలో నా పరశివలింగమై అంతటా నాయరా. దేహమందు చూడరా, దేహమందు చూడరా, దేవుడెందున్నాడురా. ఆత్మలో నా పరశివలింగమై అంతటా నాయనా. దేహమందు చూడరా, పాములు పన్నెండురా, పడగలిపి ఆడురా. పాములు పన్నెండురా, పడగలిపి ఆడురా. అందులో నా పతివత పాము పారిజాతము చదివరా. అందులో నా పతివత పాము పారిజాతము చదివరా. దేహమందు చూడరా, దేవుడెందున్నాడురా. ఆత్మలో నా పరశివలింగమై అంతటా నాయనా. దేహమందు చూడరా, పచ్చి కట్టె ఒక్కటి, పండు కర్రలు రెండురా. బాలక, పచ్చి కట్టె ఒక్కటి, పండు కర్రలు రెండురా. పండు కర్రలు ప్రయాణమైతే బ్రహ్మపట్నము చేర్జల. పండు కట్టెలు ప్రయాణమైతే బ్రహ్మపట్నము చేర్జల. దేహమందు చూడరా, దేవుడెందున్నాడురా. ఆత్మలో నా పరశివలింగమై అంతటా నాయనా. దేహమందు చూడరా, విమలపూరి కొంపరా, గణిత 9 కంతలు. విమలపూరి కొంపరా, గణిత 9 కంతలు. 9 కంతల నట్ట నడుమ వీర బ్రహ్మము వెలుచరా. 9 నట్ట నడుమ వీర బ్రహ్మము వెలుచరా. దేహమందు చూడరా, దేవుడెందున్నాడురా. ఆత్మలో నా పరశివలింగమై అంతటా నాయనా. అంతటా నాయనా. దేహమందు చూడరా. పాట పాడతావా? పాట మొదలండి. సాధింపరను సాధింపరాని సుజ్ఞానము చిత్త సచ్చిదానంద భవము.
వామో జనని ముఖ్యత
జాలి లేదు ఆయన పాట పాడతావా పాడు మరి పాడు కలవడయా నిన్నే నమ్మితే భూలోకమాత ఈశ్వరే, నిన్నే నమ్మితే ఈశ్వరమ్మ నీవు కాదు, మోక్షమివ్వా ఎవరి తరమో. ఈశ్వరమ్మ నీవు కాదు, మోక్షమివ్వా ఎవరి తరమో. సాచి పెట్టి నిన్ను నేను గతించదో సాధింపునను. ఈశ్వరే నిన్నే నమ్మితే, ఈశ్వరే నిన్నే నమ్మితే భక్త కోటి జనుల ముక్తినిచ్చే విశ్వరమ్ము. భక్త కోటి జనుల ముక్తినిచ్చే విశ్వరమ్ము. శక్తి రూపము తాల్చిన భక్తులను రక్షించు తల్లి. ఈశ్వరి నిన్నే నమ్మితే భూలోకమాత ఈశ్వరి, నిన్నే నమ్మితే. మూలమైన దేవతాను మూలమైన దేవతాను శక్తి రూపము భక్తులను రక్షించు తల్లి. ఈశ్వరి నిన్నే నమ్మితే భూలోకమాత ఈశ్వరి, నిన్నే నమ్మితే. నాయనా సిద్ధ ఓ దేవదేవా వైకుంఠవాస నీకు మంగళమైన నిఖిలాంతరాయ. ఓ దేవదేవా
పని కంది మల్లయ్య కులమోన వేలాడిన శ్రీ వీర బ్రహ్మయ్య శ్రీ వీర బ్రహ్మయ్య శ్రీ కొనుమా ఓ దేవదేవా తాతగారు అదేం తల్లి? వీనిని తరికించు చూడగా సుజ్ఞానుడు వలె ఉన్నాడు. ఈయనకి ఏమి ఆటంకము చేయక పరమార్థము బోధింపుము. ఇక నేను వెళ్ళి వచ్చేదను. అలాగనే తల్లి. నాయనా సిద్ధ మహాత్మా దండండవైతివి. జగత్మాత విశ్రమ్మకు ఆమె ఆజ్ఞ వచ్చి ఉన్నది. నీకు ఆ పరిపూర్ణ బోధ అనేది చక్కగా విన్నవించుతున్నా నాయన. మహాత్మా నీవు ఎనగోరీతివి ముక్తి పాట. తనవో దానవు మనసు సత్పూరుని పాద. తనవు దానవు మనసు సత్పూరుని పాద. మన జాతముల నొప్పు మనసే నిశ్చయా బుద్ధి. వలచి పూర్ణ సమాధి యోగము కనుడ సాధ్యం కాక స్వల్పము. నీవు ఎనగోరీతివి భక్తి పాఠ. ಆದಿ ಕೊರ ಕೊಂಡಿಗ ಬೋದು ತರುಣಿ ಗೋರ ಸಂಸಾರ ವರದಿ
ಪಾಸೋತ್ತಮೋಲೆಲ್ಲ ದಾರ ಸುತ್ತ ಮೋಹಗುಣ ಜಿಕ್ ವಿಚಾರ ಮಾರ್ಗ ಮೊದಲಿಯ ಜಾಲನೆ ದಾರ ಸುತ್ತ ಮೋಹಗುಣ ಜಿಕ್ ವಿಚಾರ ಮಾರ್ಗ ಮೊದಲಿಯ ಜಾಲನೆ ಬಾರು ಗೊರ್ಜಲ ರಂಗ ಜಯ ఘోర నరకములంతరు నిరలోని సిద్ధాన మాట నీవో ఇలగోని తిరి ముక్తి మాట పదపాడి నందోరా నీదే బారాములను చేసింపా అదనా వదరతో కదలక కనిపించో భయాలేదా అదైనా రంగ జపము అంతరాంతం భగిన భయము ఈ దేహం అనేది జీవుడనే ఆత్మ విచారణ తెలిపేదను జీవా ఎక్కడ పోవురా గురుని బాసే జీవా ఎక్కడ పోవురా జీవా ఎక్కడ పోవు కులాలడు వారించిన ప్రణవం ఆది మూలమే గురుడు జీవా ఎక్కడ బోవురా గురుని బాసే జీవా ఎక్కడ బోవురా కామవేషణ మదము కలను పాశ మోహ ఇంద్రియ విషయము ద్వైత అద్వైతయ గగన పవన భక్తి ద్వైత అద్వైతయ గగన పవన భక్తి కాకాలమును పోను గమనింపమనే గురుడు జీవా ఎక్కడ బోవురా గురుని బాసే జీవా ఎక్కడ బోవురా మనోబుద్ధి వినోచిత్తాము ఆకారమాను మనురాగతత్వము కనశూల సూక్త కరుణ కోయోములకు మీరి కనశూల సూక్త కరుణ కోయోములకు మీరి తన ఊళ్ళో ఎలియైన తత్వాతీతమే గురుడు జీవా ఎక్కడ బోవురా గురుని బాసే జీవా ఎక్కడ బోవురా ఇందుకు సంశయము చంది పీరేని పొందాలే రానందము ముందు ఏనుక మధ్య నందోకలోపు ముందు
జీవా ఎక్కడ బోగురా గురుని బాసే జీవా ఎక్కడ బోగురా. నాయనా సిద్ధ, ఇక పరిపూర్ణ రహస్యం అనేది ఇంకా చాలా చెప్పేది ఉన్నది కాబట్టి ఇక పూజకు వేలైనది రేపటి దినంలో చెప్పుకుందాం రాడాయన. అంతే మహాత్మా.